సీట్లు రాకపోతే వెళ్ళిపోతారా? గెలుపు గ్యారంటీ లేకపోతే జంప్ కొడతారా? ఏ ఎండకా గొడుగు పడతారా? ఎన్నికల ముంగిట ఇదే వ్యవహారం జోరుగా సాగుతోంది. ఇవాళ ఈ పార్టీలో ఉన్నోళ్ళు రేపు మరో పార్టీలో కనిపిస్తున్నారు. సేఫ్ జోన్ చూసుకుని ఎస్కేప్ అవుతున్నారు. జంపింగ్లు ఇప్పటితో ఆగుతాయా? ముందు ముందు కొనసాగుతాయా? ఎవరు ఏ పార్టీకి వెళ్తారన్నదే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చర్చ. పొద్దుతిరుగుడు పువ్వులు సూర్యుడి వెలుగు ఎటుంటే అటు తిరుగుతాయి. మన నేతలు అధికారం ఏ దిక్కునుంటే అటువైపే వెళుతారు. సీట్లు, అవకాశాలు, అధికారం తప్ప మరో ధ్యాస ఉండదు. సీట్ ఇవ్వకపోతే పార్టీ మారతారు. పార్టీ గెలవదనిపిస్తే జంపు కొడతారు. 5 ఏళ్లు ఎలా ఉన్నా ఎన్నికల సీజన్ రాగానే అసలు ఎజెండా స్పష్టంగా కనిపిస్తోంది. అవకాశాల కోసం ఏ పార్టీలోకి మారడానికైనా, ఏ జెండా కప్పుకోవడానికైనా రెడీ అయిపోతున్నారు. సీట్లు రాకపోతే వెళ్ళిపోతారా? గెలుపు గ్యారంటీ లేకపోతే జంప్ కొడతారా? ఏ ఎండకా గొడుగు పడతారా? అధికారమే లక్ష్యం, పదవులే పరమార్థం, అవకాశాలే అంతిమం. పార్టీలు, సిద్ధాంతాలు అనే మాటలకు చోటు లేదు. ఎక్కడ అవకాశం దక్కితే అక్కడికి చేరటం తప్ప మరో లెక్క లేదు. జనం కోసం, అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామంటారు. పదవులు అవసరమే లేదంటారు. సీట్ల కోసం కానే కాదని దబాయిస్తారు. కానీ అసలు కథ మాత్రం సీట్లు, అధికారం, అవకాశాల చుట్టే తిరుగుతుంది. తెలంగాణ ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది. ప్రచారం ఉధృతంగా సాగుతోంది. సభలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది. ఓ పక్క ప్రచారం జోరుగా నడుస్తున్న సమయంలో కొందరు మాత్రం తమకేం దక్కుతోందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడ ఉంటే, ఏ కండువా కప్పుకుంటే లాభసాటిగా ఉంటుందో తేల్చుకుంటున్నారు. అవకాశాలు రాక పార్టీ మారేవారు కొందరు. అవకాశం వస్తుందని తెలిసినా పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి గెలిచే పార్టీలోకి దూకేవాళ్లు కొందరు. సీటు హామీతో వచ్చినా ప్రయోజనం లేక మళ్లీ వెనక్కి వచ్చి కండువా కప్పుకునేవాళ్లు ఇంకొందరు. అన్ని చోట్ల ఈక్వేషన్ ఒకటే. అన్ని పార్టీల టికెట్ల లెక్కలు దాదాపు స్పష్టమైపోవటంతో బరిలో ఉండేదెవరనే క్లారిటీ వచ్చేసింది. దీంతో అవకాశాలు రాని వాళ్లంతా ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకే నేతలతో పొలిటికల్ ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. టికెట్ వస్తే సరి, లేకపోతే తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. లేదంటే ఏడ్చి పెడబొబ్బలు పెట్టడం, శాపనార్థాలు పెట్టడం చేస్తారు. అంతిమంగా ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందో వెతుక్కుని గోడ దూకిస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా కనిపిస్తున్న దృశ్యాలివే. గెలుపు గుర్రాలను వెతికి అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తున్న పార్టీలు కొత్త చిక్కుల్ని తెచ్చిపెట్టుకున్నాయి. రాత్రికి రాత్రి కండువా మార్చిన నేతలకు అవకాశాలు ఇచ్చి దీర్ఘకాలంగా పార్టీలో ఉన్న నేతల్ని అసంతృప్తిలోకి నెట్టాయి. ఫలితంగా జంపింగ్ నేతలు ఒక్కసారిగా పెరిగారు. బీఆర్ఎస్ దాదాపు పూర్తి స్థాయిలో లిస్టును ప్రకటించగా తొలి విడత కాంగ్రెస్ 55 స్థానాల్లో, రెండో విడతలో 45 సీట్లకు, బీజేపీ 52 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించాయి. దీంతో అవకాశాలు రాని వాళ్లు, పార్టీ గెలుపోటములపై సందేహాలు ఉన్నవాళ్లు జంప్ కొట్టేస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో కేసీఆర్ ఒకేసారి 115 మందితో జాబితా ప్రకటించారు. బోధ్, స్టేషన్ ఘన్పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కామారెడ్డి, ఉప్పల్, వేములవాడ, కోరుట్ల లాంటి స్థానాల్లో తప్ప పెద్దగా మార్పులు చేయలేదు. దాదాపు సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చిన బీఆర్ఎస్లో మరోసారి అవకాశం రాని కొద్దిమంది సిట్టింగ్లో కొత్తగా టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ మారిన పరిస్థితి కనిపించింది. ఇటు బీజేపీలో మరో రకమైన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో అసలు పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అని క్లారిటీ వచ్చి చాలా రోజులయ్యింది. మొన్నటిదాకా హడావిడి చేసిన బీజేపీ 3వ స్థానంలోకి పడిపోయి అభ్యర్థుల్ని వెతుక్కునే పరిస్థితిలో ఉంది. దీంతో ప్రచారంలో కూడా పెద్దగా హడావిడి కనిపించటం లేదు. దీంతో ఆ పార్టీలో పెద్దగా భవిష్యత్తు లేదని గ్రహించిన నేతలు జెండాలు మార్చేస్తున్నారు. లేటెస్ట్ గా పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. మరోవైపు తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన తనయుడు వంశీతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో ఉన్నంతకాలం ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేసిన వివేక్ బీజేపీకి తన రాజీనామాకు గల కారణాల్ని మాత్రం లేఖలో వివరించలేదు. వివేక్ కాంగ్రెస్ లో చేరతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అది ఉత్త ప్రచారమేనన్న ఆయన బీజేపీ తరపున పెద్దపల్లి లోక్సభ స్థానానికి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు రాజీనామా ప్రకటించి కాంగ్రెస్ లో చేరిపోయారు. బీజేపీకి రాజీనామా ప్రకటించిన వివేక్ గంటల వ్యవధిలో కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం వచ్చి శంషాబాద్, నోవెటల్లో ఉన్న రాహుల్తో వివేక్ భేటీ అయ్యారు. కొడుకు గడ్డం వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లోకి తిరిగి వివేక్ చేరికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాజకీయ వారసత్వాన్ని కొడుకుకు అందించే ఏర్పాట్లలో భాగంగానే ఆయన సొంత గూటికి తిరిగి చేరుకున్నారని భావిస్తున్నారు.
మొత్తానికి ఎన్నికల ముందో, అది కూడా అభ్యర్థుల ప్రకటన ముందో కమలం పార్టీకి కోలుకోలేని షాక్ తగిలిందనే చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న వివేక్ బాటలోనే మరికొంతమంది బీజేపీ సీనియర్లు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనక జరిగితే కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నేతలంతా తిరిగి సొంత గూటికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వివేక్ కుటుంబానికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలియవచ్చింది. వివేక్ కుమారుడు వంశీకి చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందని తెలుస్తోంది. వివేక్ మాత్రం పెద్దపల్లి ఎంపీ బరిలోకి దిగనున్నారు. కాగా ఇప్పటికే వివేక్ సోదరుడు మాజీ మంత్రి వినోద్ కు బెల్లంపల్లి టికెట్ వచ్చింది. త్వరలో రానున్న 3 జాబితాలో ఈ విషయంలో క్లారిటీ రానుంది. తెలంగాణ బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గతంలో బీజేపీలో చేరిన నేతలు తిరిగి ఒక్కొక్కరుగా సొంత గూటికి చేరుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని భావించి కాంగ్రెస్లో చేరుతున్నా అన్నారు. పార్టీలోకి వెనక్కి రాగానే టికెట్ ఫైనల్ చేసుకున్నారు. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీలో ఏ పార్టీ నుండి వచ్చారు, ఇంతకాలం ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే అంశాన్ని పట్టించుకోకుండా కండువా కప్పేయటం, సీట్లిచ్చేయటం చేశాయి. కాంగ్రెస్లో 19 మంది ఇలా వచ్చి అలా సీటు తెచ్చుకున్న వారు ఉన్నారు. అంటే వీరు కేవలం టికెట్ హామీతోనే ఒక పార్టీని వదిలి మరో పార్టీలో చేరారు. తుమ్మల, పొంగులేటి, మైనంపల్లి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా ఈ జాబితాలో 19 మంది నేతలు ఉన్నారు. వీరందరికీ ఇంతకు ముందున్న చోట అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి జంపు కొట్టారు. కాంగ్రెస్లోకి వచ్చిన నేతలతో పాటు హస్తం పార్టీ నుండి జంపు కొట్టిన నేతలు కూడా భారీగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 విడతల్లో 100 మంది అభ్యర్థుల్ని ఖరారు చేస్తే ఇందులో 27 మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అంటే ఆ 27 చోట్ల టికెట్పై ఆశ పెట్టుకున్న వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టే. మొదటి లిస్టు తర్వాత కొంతమంది ఆల్రెడీ పార్టీ మారారు. సెకండ్ లిస్టుతో షాక్ అయిన మరికొందరు కూడా అదే బాటలో ఉన్నారు. కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్నవారి కంటే సడన్ గా గోడ దూకిన వారికే అధిష్టానం ప్రయారిటీ ఇచ్చింది అనే వాదనల మధ్య ఫస్ట్ లిస్టుతోనే ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు సెకండ్ లిస్టుతో మరింత పెరిగాయి. కాంగ్రెస్ పార్టీలోకి కొంతకాలంగా ఉధృతంగా వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీల నుండి అవకాశాలు రాని నేతలు, టికెట్లు దక్కని నేతలు హస్తం వైపు మళ్లారు. ఘర్ వాపసీ ఇప్పటికీ కొనసాగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ 2 జాబితాలు రాగానే అక్కడి నుండి కూడా వలసలు మొదలయ్యాయి. దశాబ్దాలు పనిచేసిన తమను పట్టించుకోలేదంటూ క్షణాల్లో కండువాలు మార్చేశారు కొందరు నేతలు. కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా పనిచేస్తున్న తరుణంలో కూడా ఆ పార్టీకి ఇంతకాలం నమ్మకంగా ఉన్న నేతలు ఒక్కసారిగా మారిపోవడమే ఇక్కడ విచిత్రం. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు చేరికలను ప్రోత్సహించాయి. పెద్ద ఎత్తున ఇతర పార్టీలోని నేతలను చేర్చుకొని బలోపేతం కావడానికి ప్రయత్నించాయి. అందుకే ఇతర పార్టీలోని అసంతృప్తి నేతలను గుర్తించి వారితో మంతనాలు చేసి తమ పార్టీలో చేరే విధంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా ఎవరికి వారు ముమ్మరంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా వలసలు సహజమే. కానీ తెలంగాణలో రాజకీయం జెట్ స్పీడ్లో మారిపోతూ వచ్చింది. క్షణానికి మారుతున్న రాజకీయ ముఖచిత్రం నేతల్ని కుదురుకోకుండా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓసారి పార్టీ మారితే సరిపోదని నిరంతరం మారుతూనే ఉండాలని డిసైడ్ అవుతున్నారు. అయినా వలసల్ని ప్రోత్సహించడానికి ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. చివరికి వేరే పార్టీకి వెళ్లినా సొంత పార్టీ నేతలు తిరిగొచ్చినా వలసల జాబితాలోనే వేసేస్తున్నారు. నాకు అవకాశం వస్తే చాలు, నా వాళ్లకు గుర్తింపు దక్కితే చాలు, పార్టీ ఏమైతే మాకేంటి, మాకు మంచి జరిగితే ఓకే, లేదంటే నాట్ ఓకే అన్నట్లుగా తయారయ్యింది నేతల తీరు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. తేడా జరిగితే జంపు చేసేయడమే. నిన్నటి వరకు తిట్టిన నోరే నేడు జై కొడుతుంది. విమర్శల స్థానంలో ప్రశంసలు కురిపిస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో ఈ చిత్రాలు మరీ ఎక్కువయ్యాయి. గతంలో గెలిచాక పార్టీలు మారేవారు. కానీ ఇప్పుడు గెలుపు ఆశలతో గోడ దూకుతున్న నేతలే ఎక్కువవుతున్నారు. 5 ఏళ్లుగా రాసుకు పూసుకు తిరిగిన పార్టీని తమ వర్గంగా చెప్పుకున్న నేతలను ఒక్క క్షణంలో వదిలేస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప్రత్యేకం కాదు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఆ పార్టీలోని అసంతృప్తులు బీజేపీ వైపు చూస్తారని భావించినా వారిలో మెజారిటీ నాయకులు కాంగ్రెస్ వైపే ఆసక్తి చూపించారు. బీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కడం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల నాగేశ్వరరావు తనకు టికెట్ దక్కినా కొడుక్కి రాలేదన్న కారణంతో మైనంపల్లి హనుమంతరావు హస్తం గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరుతున్న నాయకుల జాబితా పెద్దదిగానే ఉంది. మైనంపల్లి రాకతో మెదక్, మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు.
మొత్తం మీద ఇప్పుడు అన్ని చోట్ల జంపింగ్ల హవా నడుస్తోందని చెప్పొచ్చు. ఏ పార్టీ ఎక్కడ ఏ సమావేశం పెట్టినా అక్కడికి వచ్చిన వాళ్లకు కండువాలు కప్పడం, పార్టీలో చేర్చుకోవడం కామన్ గా మారిపోయింది. ఇక 2018 ఎన్నికల్లో బోధ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన రాతోడు బాపురావుకు ఈసారి టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మరోపక్క ఖానాపూర్ టికెట్ దక్కలేదనే అసంతృప్తిలో ఉన్న రేఖా నాయక్ ఖానాపూర్లో బీఆర్ఎస్ ను ఓడించటమే ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ ఆమె భర్త శ్యామ్ నాయక్ కు ఆసిఫాబాద్ టికెట్ ఇచ్చిన అధిష్టానం ఆమెకు అవకాశమివ్వలేదు. వలసల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కానీ ఆ వలసలే కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు నేతలు మరో పార్టీలోకి వెళ్లటానికి కారణమయ్యింది. కాంగ్రెస్ పార్టీలో మునుగోడు టికెట్ను ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని చలమల భావించారు. కానీ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ దక్కింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తన అనుచరులతో భేటీ అయిన అనంతరం బీజేపీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నాటి నుంచి మునుగోడు నియోజకవర్గ బాధ్యతలను చలమల కృష్ణారెడ్డి తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ఉప ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పార్టీ అభ్యర్థి స్రవంతి కోసం ఆయన పనిచేశారు. ఈ ఎన్నికల్లో టికెట్ తప్పనిసరిగా తనకే వస్తుందన్న నమ్మకంతో ఆయన ప్రచార రథాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ఆఖరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో రెండో జాబితాలో మునుగోడు టికెట్ను ఆయనకే కేటాయించింది హస్తం పార్టీ. దీంతో తీవ్ర అసంతృప్తిలో పడిన కృష్ణారెడ్డి కమలం కండువా కప్పేసుకున్నారు. మరోపక్క ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఎల్లారెడ్డి టికెట్ ఎర్రబెల్లి అల్లుడు మదన్ మోహన్ రావుకి కేటాయించడంతో అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ సుభాష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. బోరున విలపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కమలం కండువా కప్పుకున్నారు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే కమలం పార్టీలోకి చేరిన నేతల సంఖ్య తక్కువే. అదే సమయంలో కమలం పార్టీ గెలవదనే అంచనాతో పార్టీ మారే నేతలే కాదు, బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కూడా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే నమ్ముకున్న పార్టీ మోసం చేసిందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు పార్టీకి రాజీనామాలు కూడా చేశారు. నిర్మల్ జిల్లాలో ముథోల్ టికెట్ ఆశించి భంగపడ్డ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముథోల్ నుంచి కొత్తగా కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన రామారావు పటేల్ కు టికెట్ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలో కాస్త తేడా కొట్టగానే బీఆర్ఎస్ వైపు కొందరు నేతలు అడుగులేశారు. బీఆర్ఎస్ లో టికెట్లు రాకపోతే కాంగ్రెస్ వైపు చూశారు. బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి దూకేశారు. అంటే వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప మరేదీ పట్టదని నేతలు స్పష్టంగా చెప్తున్నట్టే అనుకోవాలి. పైకి సీట్ల కోసం కాదు, పదవుల కోసం కాదని చెప్తుంటారు. మరోపక్క తమకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల సీట్ల సంగతి తేలిపోవడంతో తెలంగాణలో జంపింగ్ జపాంగ్లు పెరిగిపోయాయి. ప్రధాన పార్టీల తరపున ఇన్నాళ్లు టికెట్ల కోసం ఎదురు చూసి నిరాశపడ్డ నేతలు ఎక్కువ మంది. ఇక లాభం లేదనుకుని డిసైడ్ అయిన నేతలంతా గోడ దూకుతున్నారు. దూకడానికి మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు హాట్ టాపిక్ అవగా కాంగ్రెస్ 2 జాబితాల తర్వాత పెరిగిన అసంతృప్తులు క్షణాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తే కొందరు మాత్రం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ లో టికెట్ రాని మరో నేత గొట్టిముక్కల వెంగళరావు 42 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా టికెట్ రాలేదని అసంతృప్తిలో పడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అటు ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో కీలక నేత రాగడి లక్ష్మారెడ్డిది కూడా ఇలాంటి పరిస్థితే. కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ టికెట్ ఎం పరమేశ్వర్ రెడ్డికి కేటాయించింది. దీంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనను మోసం చేశాడు అంటూ రాగడి లక్ష్మారెడ్డి ఆవేదన చెందారు. ఉప్పల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన తనకు ఇవ్వకుండా పక్కన పెట్టారని మండిపడ్డారు లక్ష్మారెడ్డి. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారని, పొత్తులో భాగంగా గతంలో తన సీటు పోయినా పనిచేశారన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. హస్తం పార్టీలో తనకు న్యాయం జరగలేదనే భావనలో ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి చేరి నిన్నటిదాకా వ్యతిరేకించిన ఆ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్తున్నారు. కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు.
అంతకుముందు నాగర్ కర్నూల్ టికెట్ తనకు దక్కలేదని నాగం జనార్దన్ రెడ్డి, జూబ్లీహిల్స్ టికెట్ తనకు దక్కలేదని విష్ణువర్ధన్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించారు. సెకండ్ లిస్టులో తనకు టికెట్ దక్కకపోవడంతో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఫేక్ సర్వేలతో రేవంత్ టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నాగం ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. అటు మంత్రి హరీష్ రావు విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించారు. కేసీఆర్ సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు కరీంనగర్ నేత జైపాల్ రెడ్డి కూడా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ గులాబీ కండువలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అటు మహబూబ్ నగర్ లో బలమైన నాయకుడిగా పేరున్న ఎర్రశేఖర్ ముదిరాజ సామాజిక వర్గానికి చెందిన నేత, బలమైన సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జడ్చల నుంచి టికెట్ ఆశించారు. కానీ అనిరుద్ రెడ్డికి టికెట్ ఇచ్చి ఎర్రశేఖర్ ను నారాయణపేటకు పంపుతామని హామీ ఇచ్చినప్పటికీ అక్కడ కూడా టికెట్ ఇవ్వలేకపోయారు. తాను పార్టీకి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఎర్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. వలసలకు బీఆర్ఎస్ కూడా డోర్లు బార్లా తెరిచింది. కాంగ్రెస్, బీజేపీల నుంచి అసమ్మత్తులు, అసంతృప్తులు కారెక్కేస్తున్నారు. ఇప్పటికే 10 ఏళ్లలో వివిధ సందర్భాల్లో చేరిన అన్ని పార్టీల నేతలతో కారు ఓవర్లోడ్ అయి ఉంది. అయినా ఏమాత్రం తగ్గకుండా కొత్త నేతలకు స్వాగతం పలుకుతోంది గులాబీ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతల చూపులు బీఆర్ఎస్ వైపునకే మళ్లాయి. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్లోని అసమ్మతి, అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణు కారెక్కారు. దీంతో వీరికిచ్చిన హామీ ఏంటనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోవైపు బీజేపీ నుంచి కూడా జిల్లా స్థాయి నేతలు గులాబీ పార్టీలోకి వెళ్తున్నారు. ముతోల్ నియోజకవర్గానికి చెందిన రమాదేవి, మానకొండూరుకు చెందిన దరువు ఎల్లన్న గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆ తర్వాత వివిధ పార్టీలోకి చేరిన ఉద్యమకారులు కూడా ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పంచన చేరుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్ సొంత గూటికి చేరుకున్నారు. అయితే చాలా కాలంగా పార్టీలో ఉన్నవారు పదవుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన వాళ్లకు ఎంతవరకు అవకాశాలు ఇవ్వగలుగుతారు అన్న విశ్లేషణలు మొదలయ్యాయి. గతంలో వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన వారు అవకాశాలు రాక కారు దిగిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. జోహార్ తెలంగాణ విద్యార్థి సమర వీరులకు, జై తెలంగాణ. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్ని నమ్ముకుంది బీఆర్ఎస్. చాలా మంది నేతలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కావలసినంత బలం ఉన్నప్పుడు కూడా ఇతర పార్టీల్ని ఖాళీ చేసే పనిలో పడింది. ఆ తర్వాత బీజేపీ కొన్నాళ్లు వలసలతో హడావిడి చేసింది. ఏకంగా చేరికల కమిటీ వేసి హల్చల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ లో ఇప్పుడు ఘర్ వాపసీ నడుస్తోంది. ఎప్పుడెప్పుడో పార్టీని వీడిన వారంతా వెనక్కి దూకుతున్నారు. వీరికి తోడు ఇతర పార్టీల నుంచి కూడా నేతలు చేరుతున్నారు. ఇలా తెలంగాణలో వలసలు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారుతూ ఎవరెక్కడ ఉన్నారో తెలియని అయోమయం క్రియేట్ చేశారు. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ రోజుకో పార్టీ కండువాతో కనిపించడం కామన్. కానీ సీనియర్లు, దశాబ్దాల పాటు ఒకే పార్టీలో ఉన్నవాళ్లు కూడా సీట్లు రాలేదు అనే కారణాలతో జంప్ చేయటం మారుతున్న రాజకీయాల్ని స్పష్టం చేస్తోంది. జై కేటీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ.